ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది. జిల్లా కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ దగ్గర వినియోగదారులు బారులు తీరారు. ఉదయం నుంచి క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఖాళీ సిలిండర్లతో వచ్చిన జనం గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. బుకింగ్ చేసినప్పటికీ గ్యాస్ అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఏజెన్సీ షట్టర్లు మూసేయటం మరింత ఆగ్రహానికి దారితీసింది. నిజామాబాద్ జిల్లాలో గ్యాస్ కొరతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. పశ్చిమాష యుద్ధ ప్రభావం గ్యాస్ కొరతతో తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. సో చూడొచ్చు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే రోజు రోజుకి తీవ్రమైన సమస్యగా మారుతుంది. కొంతమంది వినియోగదారులు ఎందుకు ఈ పరిస్థితి అడిగే ప్రయత్నం చేద్దాము. మేము బుక్ చేసింది 13 తారీఖు సార్. మేము మాకు 20 తారీఖు డేట్ ఇచ్చారు డెలివరీ ఛార్జ్ అని. మళ్ళీ వచ్చేసరికి రెస్పాన్స్ లేదు. మళ్ళీ 2 రోజుల తర్వాత రమ్మంటారు. ఏం సార్ మేము పని వదిలిపెట్టుకొని నేను కూలీ పని చేస్తాను సార్. నేను కూలీ పని 1100 వెళ్తే ఇప్పుడు మానేసుకొచ్చాను సార్. మళ్ళీ ఎల్లుండి రమ్మంటే ఏం ప్రయోజనం సార్? ఎల్లుండి మళ్ళీ పని మానేసుకోవాల్సిందే కదా సార్. కానీ సార్ ఏం లాభం సార్? 20 రోజులతో అయిపోయింది కదా సార్. బుక్ చేసి నేను 26 టైం ఇచ్చారు మీరు. నేను 26 వచ్చాను కదా సార్. చిట్టి ఇస్తారంటే ఆ 28 డేస్ కూడా అంటే మళ్ళీ మీరు టోకెన్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ పని మానేసుకొని రావాలి. టోకెన్ ఇచ్చిండ్రు 26కి ఇవ్వాలా. మళ్ళీ ఫోన్ ఉంటేనే ఓటీపీ వస్తేనే ఇస్తామంటారు. వాళ్ళేమో స్కూల్కి వెళ్తారు, పని మీద ఉంటారు. ఇప్పుడు కావాలంటే ఎట్లయితుంది? అది కదా. నేను వ్యవసాయం చేస్తాను. మానుకొని ఇక్కడ వచ్చాను. ఇప్పుడు టోకెన్ ఇచ్చినా వేస్ట్ అవుతుంది. బుకింగ్ అయింది, టోకెన్ ఇచ్చింది ఇలా రమ్మని. మళ్ళీ ఫోన్ ఉంటేనే ఓటీపీ వస్తే చెప్తేనే ఇస్తామంటారు. ఇప్పుడు ఆ ఫోన్ నంబర్ లేదు కదా. 40 రోజుల నుంచి గ్యాస్ ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే సగం టిఫిన్ సెంటర్లు బంద్ ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో. కమర్షియల్ సిలిండర్ యూజ్ చేయాలి అని అంటున్నారు. కమర్షియల్ సిలిండర్ ఇవ్వట్లేదు. చిన్న సిలిండర్లు పెట్టుకుంటే రైడింగ్ చేసి కేసులు చేసి వచ్చి లాకెళ్ళిపోతుండ్రు. మరి మా టిఫిన్ సెంటర్లో మా మాస్టర్ల పరిస్థితి ఏంది? ఈ ప్రాబ్లం ఎన్ని రోజులు ఉంటుంది? సమాధానం ఎవరికి అడగాలా, ఎవరు చెప్తారు? ఏం అర్థం కాని పరిస్థితి. నిజామాబాద్లో మొత్తం 116 టిఫిన్ సెంటర్లు ఉంటే ఇప్పుడు కేవలం 42 చాలు ఉన్నాయి. ఆ బంద్ ఉన్న ఓనర్లది, మాస్టర్లది, పని మనుషులది, హెల్పర్లు, వీళ్ళందరి పరిస్థితి ఏంది? కమర్షియల్ ఇస్తా అంటుండ్రు, కమర్షియల్ ఎక్కడ ఇవ్వట్లేదు. చిన్న సిలిండర్ల కన్నా మాకు పర్మిషన్ ఇవ్వాలా, లేకుంటే మీరు రేటు పెంచినా సరే కమర్షియల్ సిలిండర్ ఇవ్వాలా. ఇది మా రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి. చేశాను సార్, ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇందాక మీరు మాట్లాడారు కదా సార్, మాట్లాడితే సీసీలకే చూసిండేమో. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు. మీ ఇల్లు ఎక్కడ? బంగారు మైసమ్మ గౌతమ్ నాన్న బంగారు మైసమ్మ ఏ లైన్ ఎన్నో ఇల్లు అని ఇప్పుడు ఫోన్ చేస్తుంటాడు సప్లై వాడు. అడిగడ మీతో మాట్లాడకపోతే వాడు సీసీలో చూడకపోతుండే, ఆడికి ఫోన్ చేయకపోతుండే, అటు బ్లాక్లో అమ్ముకుంటుండే. నేను 11కు చేసా సార్, ఇవాళ పంపించిండు. నిన్న చదివి ఇవాళ పంపించిండు. అది కూడా మీతో ఇక్కడ మాట్లాడుతుంటే లోపలికి చూసిండు ఏమో. చూసి ఇప్పుడు సప్లై వాడికి ఫోన్ చేసి వాడు కూడా ఆటో వాడు ఫోన్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. వీళ్ళు పెట్టుకున్నారు స్టాఫ్ వాళ్ళు. అక్కడ లోపల మేనేజర్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఏమో అదే అర్థమైతే లేదు సార్. మనం ఫ్రీ ఏది ఇండియన్ కూడా లూజ్ ఉంది. ఇక పక్కగా హెచ్పీ ఉంది, మీరు చూడండి. ఒక్క మనిషి లేడు అక్కడ. మరి ఇక్కడ ఎందుకు ఉన్నారు సార్? చూడొచ్చు, మొత్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కేవలం భారత్ గ్యాస్ ఏజెన్సీ ప్రాబ్లం ఉందని అయితే కొంతమంది చెప్తున్నారు. మొత్తంగా భారీ రద్దీ అయితే నెలకొంది. ఉదయం నుంచి కూడా క్యూ లైన్ ఉన్న పరిస్థితి నెలకొంది. సర్వర్ సమస్యలు ఉన్నాయి. సర్వర్ సమస్యలు అని అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.